విమానం జర్నీ అలా తిరుగుతూనే ఉందండి. అవునండి. అవునవును. ఐ థింక్ సమ్ బాండింగ్ అనిపిస్తూ ఉంటుంది మీ ఇద్దరిది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సినారియో ప్రకారం చూసుకుంటే ఇందాక నేను చెప్పినట్టు అసలు 'జెండాపై కపిరాజు' అక్కడి నుంచి చూసుకున్నా సరే, ఈవెన్ 'విమానం' మూవీ డైరెక్టర్ ఆయన ఈ స్టోరీ ఇవ్వటము, సో మీరు డైరెక్ట్ చేయటం, మళ్ళీ దీంట్లో సముద్రఖని గారు అసలు ఫేస్ ఫీచర్స్ కూడా ఇద్దరు చక్కగా ఫాదర్ అండ్ సన్ అంటే నిజంగా ఫాదర్ అండ్ సన్ లాగా ఆ ఫేస్ ఫీచర్స్ కూడా చక్కగా అలా మ్యాచ్ అవుతూ సమ్ కెమిస్ట్రీ, సమ్ బాండింగ్ అనిపిస్తూ ఉంటుంది. మీకు ఎప్పుడైనా అనిపించిందా అండి అలాగా ధనరాజ్ గారు? అంటే ఏదైతే మా లోగో డిజైన్ చేసినప్పుడే చాలా కాల్స్ వచ్చినాయి. అంటే ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో చూస్తూ ఉంటాం గదా! అలా చాలా వచ్చినాయి. ఒకటేంటంటే ఈ కథ శివప్రసాద్ యానాల్ గారు రాశారు ఇక్కడ భూమి మీద. ఈ కథ ఎక్కడో చోట ఆ దేవుడు రాశాడు. అక్కడ యూనివర్స్ సహకరిస్తేనే అది ఆయన శివప్రసాద్ గారు రాసి మా ఇద్దరిని కలపడానికి ఆ రోజు నేను 'జెండాపై కపిరాజు' చేయాల్సొచ్చిందేమో. ఇలాంటి ఒక మంచి సినిమా ఆ రోజే స్టార్ట్ అవుద్ది మేడం. అది మనకి స్క్రీన్ మీదకి రావడానికి, ఒక ప్రొడ్యూసర్‌ని తీసుకురావడానికి ఇయన్నీ యూనివర్స్ సహకరిస్తూ వస్తది. ఆయన అంటుంటారు. ఆయన అన్న మాట నేను చాలామందికి అంటాను. "నీ పని నువ్వు చెయ్యి. నువ్వు సిన్సియర్‌గా నీ పని చెయ్యి. మిగతా అంతా దేవుడు చూసుకుంటాడు. నువ్వు అది, ఇది అని నీ పని నువ్వు కరెక్ట్‌గా చేసావా లేదా" అంటారు. అలా మన పని మాత్రమే ఈరోజు ఈ రామం రాగం చేయడానికి, లేకపోతే ఈ రూపాలు కలవడానికి ఇయన్నీ కూడా ఎక్కడో రాసిపెట్టుంది మేడం.